ఐపీఎల్ వేలంలో భారీ ధర పెట్టి యంగ్ ప్లేయర్లను కొనుగోలు చేయటం, వారిని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి వేలానికి విడుదల చేయటం ఫ్రాంచైజీలు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాయి. 2024 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్లు పెట్టి సమీర్ రిజ్వీని కొనుగోలు చేసింది. అయితే అతన్ని సరిగ్గా వాడుకోలేదు. దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సమీర్ రిజ్వీని 95 లక్షలకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. తాజాగా అండర్ 23 స్టేట్ ఏ ట్రోఫీ మ్యాచ్ లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీ బాదాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్ లో 97 బంతుల్లో 20 సిక్సర్లు 13 ఫోర్లతో 201 పరుగులు చేసి రికార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సమీర్ రిజ్వీ. అండర్ 23 క్రికెట్ టోర్నమెంట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ. సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీ కారణంగా ఉత్తరప్రదేశ్ 405 పరుగుల భారీ స్కోరు చేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ తో మ్యాచ్ లో 114 బంతుల్లో 153 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో 69 బంతుల్లోనే 137 పరుగులు చేశాడు. ఇలా సమీర్ రిజ్వీ దేశవాళీ అండర్ 23 స్టేట్ క్రికెట్ టోర్నీలలో రికార్డ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఇక ఇదే బ్యాటింగ్ తీరుతో ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కొనసాగితే ఖచ్చితంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.